వెల్కమ్ టు అగ్మాక్స్. ఏడాది పొడవునా డిమాండ్ ఉండే పంటలు, రోజుల వ్యవధిలోనే చేతికొచ్చే పంటలు, ఆకుకూరల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. వారానికి ఒక్కసారైనా ఆకుకూర తింటే ఆరోగ్యం మీ సొంతం. ఏడాది పొడవునా ఆకుకూరలకు డిమాండ్ ఉంటుంది. కొత్తిమీర, మెంతి, పుదీనా, తోటకూర, గోంగూర, బచ్చలి, చుక్కకూర వంటివి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేవి కనుక రోజువారీ వంటల్లో తప్పనిసరి అయిపోయాయి. అంతేకాక హోటళ్లలో వీటికున్న డిమాండ్ తగ్గకపోగా పెరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా తోటకూర, పాలకూరకు ఏడాది పొడవునా గిరాకీ బాగా ఉంటుంది. ఆకుకూరల సాగు మెట్ట ప్రాంతాలలో అనుకూలమైన లాభాలను అందిస్తాయి. ఆకుకూరలను సంవత్సరం పొడవునా సాగు చేసుకునే పంటలు. పొలాన్ని చిన్న చిన్న మడులుగా చేసుకొని పశువుల ఎరువుతో పాటు తగిన మోతాదులో రసాయన ఎరువులు వాడుతూ ఆకుకూరల్ని సాగు చేసుకోవచ్చు. మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులు ఉన్నా ఆకుకూరల సాగులో నష్టాలకు మాత్రం చోటు అనేదే ఉండదు. ఎందుకంటే ప్రతి 15 నుంచి 20 రోజులకు పంట చేతికొస్తుంది. ఒకసారి కాకపోతే మరోసారి రేటు కలిసొచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఎక్కువగా నగరాలు, పట్టణాలకు సమీపంలో ఉన్న రైతులు ఎకరం, అరెకరం భూమిలో సైతం ఏడాది పొడుగునా ఆకుకూరలు సాగు చేసి మంచి ఫలితాలను సాధిస్తున్నారు. నెల నెలా డబ్బు చేతికొస్తుండటంతో పెట్టుబడికి, జీవనోపాధికి కొదవుండదు. రైతు అలాంటి నాణ్యత కోసం సకాలంలో కలుపు, ఎరువులు, చీడపీడల నివారణ అనేది చేపట్టాలి. ఆకుకూరల్లో ముఖ్యంగా పాలకూరకు మంచి డిమాండ్ ఉంటుంది. పాలకూరలో శరీరానికి అవసరమైన ఐరన్ పుష్కలంగా ఉండి రక్తహీనతను తగ్గిస్తుంది. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇక ఇందులో విటమిన్ సి, ఏలతో పాటు మెగ్నీషియం, పోలిక్ యాసిడ్లు ఉండటం వలన క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. అలాంటి ఈ ఆకుకూరను సాగు చేసేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడులను సాధించవచ్చు. సమయానుకూలంగా డిమాండ్కు తగ్గట్టు కూరగాయలను సాగు చేస్తూ అధిక లాభాలు పొందేలా రైతులు అడుగులు వేయాలి. ముఖ్యంగా తక్కువ కాలంలో పంట చేతికొచ్చి ఆర్థికంగా ఆసరాగా నిలిచే ఆకుకూరలు పండించాలి. దళార్లు లేకుండా నేరుగా మార్కెట్లో అమ్మితే మంచి లాభాలు ఆర్జించవచ్చు. కొత్తిమీర, మెంతి, పుదీనా, తోటకూర, గోంగూర, బచ్చలకూర, చుక్కకూర వంటి ఆకుకూరలు అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. విటమిన్లు ఏ, సి, కే, ఫోలేట్, ఫైబర్ వంటి అవసరమైన పోషకాలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు రోగనిరోధకతకు తోడ్పడతాయి. అంతేకాదు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు చర్మం మరియు దృష్టిని కూడా ప్రోత్సహిస్తాయి. ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ తగ్గించి గుండె జబ్బులు మరియు క్యాన్సర్ వంటి రోగనిరోధక వ్యాధుల నుండి రక్షణ అందించడంలో సహాయపడతాయి. అదనంగా అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఈ ఆకుకూరలను మీరు రెగ్యులర్గా తినటం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మరియు ఆకుకూరలు ఏవేవో ఒక్కొక్కటిగా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటిగా గోంగూరను తీసుకుంటే నీరింకే అన్ని నేలలు గోంగూర సాగుకు అనుకూలం. నల్లరేగడిలో బాగా పండుతుంది. ఎకరానికి 15 నుండి 20 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. ఒక ఎకరం సాగుకు సుమారుగా 12,000 వరకు ఖర్చవుతుంది. విత్తిన 2 నెలలకు పంట చేతికొస్తుంది. మొత్తం 6 నెలలు దిగుబడి చేతికి వస్తూనే ఉంటుంది. ఎకరానికి 30 క్వింటాళ్ల వరకు దిగుబడితో రైతుకు మంచి ఆదాయం వస్తుంది. ఇక రెండోది తోటకూర. త్వరగా చేతికొచ్చే పంట అవటం వల్ల ఆకుకూరల్లో ఇది రాణి అని చెప్పుకోవచ్చు. ఉష్ణోగ్రత 15 డిగ్రీల తక్కువగా ఉంటే పంట సరిగ్గా పెరగదు. నీరు నిలిచే బంకమట్టి మరియు ఇసుక నేలలు దీనికి పనికిరావు. జూన్ నుండి అక్టోబర్ వరకు, జనవరి నుండి మే నెల మధ్య విత్తనాలను వేయాలి. 10 రోజులకు కోతలను తీయవచ్చు. దిగుబడి చూస్తే 40 నుండి 50 క్వింటాళ్ల వరకు తీయవచ్చు. ఎకరానికి 10,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇక తర్వాత చుక్కకూర. ఏడాది పొడవునా దీన్ని సాగు చేయవచ్చు. నల్లరేగడి భూములు దీనికి బాగా అనుకూలం. నీరు బాగా అందించాల్సి ఉంటుంది. ఎకరానికి 6 నుండి 8 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఎకరానికి పెట్టుబడి 8 నుండి 10,000 వరకు ఖర్చు అవుతుంది. విత్తిన నెల తర్వాత కోత కొయ్యవచ్చు. పంటకాలం 3 నుండి 4 నెలలు ఉంటుంది. ఒక ఎకరాకి 20 నుండి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఇక ఆ తర్వాత బచ్చలకూర. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. నీరు ఇంకిన అన్ని నేలల్లో దీన్ని సాగు చేయవచ్చు.
ఎకరానికి 12 కిలోల విత్తనం అవసరమవుతుంది. 8 నుండి 10,000 వరకు పెట్టుబడి ఖర్చు అవుతుంది. నాటిన నెల తర్వాత కోత తీసుకోవచ్చు. పంట కాలం 3 నుండి 4 నెలలుంటుంది. నీటిపారుదల బాగా అందిస్తే 6 నెలలు కూడా దిగుబడి ఉంటుంది. 4 నెలల్లో 30 క్వింటాళ్ల దిగుబడి చేతికొస్తుంది. ఇక ఆ తర్వాత మెంతికూర. మెంతికూర అనేది మన రోజువారీ వంటల్లో, ముఖ్యంగా పచ్చళ్ళు, కూరల్లో ఉపయోగించే ఆకుకూర. ఇది మెంతుల విత్తనాల నుంచి మొలిచే కూర. కొంచెం చేదు రుచి ఉన్నా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ పంట సాగుకు తక్కువ ఉష్ణోగ్రతలు అనుకూలం. ఇసుక నేలలు, నీరింకే ఒండ్రు నేలలు ఎంచుకుంటే బాగా పెరుగుతుంది. ఎకరానికి 6 నుండి 10 కిలోల విత్తనాలు సరిపోతాయి. అయితే ఒక్కో ఎకరానికి 10 నుండి 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. విత్తిన తర్వాత 25 నుండి 30 రోజుల్లో మొదటి కోత తీసుకోవచ్చు. వారం రోజులకు ఒకసారి చొప్పున 3 సార్లు కోత కొయ్యవచ్చు. ఎకరానికి 4 క్వింటాళ్ల కన్నా ఎక్కువ దిగుబడి వస్తుంది. ఇక ఆ తర్వాత కొత్తిమీర. ఇది ప్రతి ఇంట్లో దొరికే సాధారణ కూరగాయలా కనిపించినా ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అధిక ఆమ్లక్షార గుణాలు లేని నేలలు, నీరు ఇంకే భూములు దీని సాగుకు అనుకూలం. చల్లని వాతావరణంలో పంట బాగా పండుతుంది. ఏడాది పొడుగునా దీన్ని సాగు చేయవచ్చు. దీనికోసం ధనియాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విత్తనాలను విత్తే ముందు 5 నుండి 6 గంటలు నానబెట్టాలి. ఒక ఎకరానికి 8 నుండి 10 కిలోల వరకు విత్తనాలు అవసరమవుతాయి. ఒక ఎకరానికి 10 నుండి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఇక నెక్స్ట్ పుదీనా. ఎర్ర నేలలు ఈ పుదీనా సాగుకు అనుకూలంగా ఉంటాయి. చల్లని వాతావరణం దీనికి పనికిరాదు. ఈ పంటకు విత్తనాలనేవే ఉండవు. కొమ్మలను మొక్కలుగా చేసి నాటాలి. ఒక ఎకరానికి 4 నుండి 5 క్వింటాళ్ల వరకు కొమ్మలు అవసరమవుతాయి. సరైన సాగు విధానాలు పాటిస్తే ఒక ఎకరాలో 80 నుండి 100 క్వింటాళ్ల వరకు ఆకుల దిగుబడి రావచ్చు. పుదీనా 2 నుంచి 3 సార్లు కోతలు తీసుకోవచ్చు. ఇక ఆ తర్వాత పాలకూర. పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పంటకు చల్లగా ఉండే వాతావరణం బాగా సరిపోతుంది. 31 డిగ్రీల కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఆకులు ఎరుపు రంగుకు మారే అవకాశం ఉంటుంది. పాలకూర పంటను 3 నెలల పాటు సాగు చేయవచ్చు. ఒక ఎకరాకు సుమారుగా 10 నుండి 12,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది వేగంగా పెరిగే పంట కాబట్టి వారానికి 5 నుండి 7 సార్లు కోయొచ్చు. అంటే రోజు విడిచి రోజు కోత తీయవచ్చు. తక్కువ సమయంలో పంట చేతికి రావటం వల్ల రైతులకు మంచి ఆదాయం ఇచ్చే ఆకుకూరల్లో పాలకూర కూడా ఒకటి. ఇలా ఏ ఆకుకూర సాగు చేసుకున్నా కూడా మంచి దిగుబడులు సాధించుకోవచ్చు. ఆకుకూరల సాగు రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని అందించే మంచి మార్గం అని చెప్పుకోవచ్చు. ఒక్కో ఎకరాకు పెట్టుబడి తక్కువగా ఉండటం, పంట చేతికి త్వరగా రావటం వల్ల రైతులకు నెల నెల స్థిరమైన ఆదాయం లభిస్తుంది. మార్కెట్లో ఆకుకూరలకు ఎప్పుడూ డిమాండ్ ఉండటం వల్ల ధరల హెచ్చుతగుల ప్రభావం తక్కువగా ఉంటుంది. పైగా ఆకుకూరలను మళ్ళీ కోతలు తీసుకోవటం వల్ల ఒకే సీజన్లో అనేక సార్లు దిగుబడి పొందొచ్చు. ప్రతి రైతు చిన్న స్థాయినైనా ఆకుకూరల సాగు మొదలు పెడితే తక్కువ కాలంలోనే మంచి లాభాలను అందుకోవచ్చు. పట్టణాల సమీపంలో ఉన్న రైతులు చిన్న భూమిలోనూ ఆకుకూరల సాగు చేయటం ద్వారా మరింతగా ఆదాయాన్ని పొందగలుగుతారు. అంతేకాకుండా ఆకుకూరలు మన ఆరోగ్యానికి మంచి ఆహారంగా నిలుస్తాయి. పండ్లు, మాంసం, చేపలు ఎంత ముఖ్యమో అదే స్థాయిలో ఆకుకూరలు కూడా మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు, ప్రోటీన్లు, ఫైబర్ లాంటి పోషకాలను అందిస్తాయి. కనుక మనం రోజుకి తీసుకునే ఆహారంలో కనీసం ఒక రకమైన ఆకుకూర తప్పకుండా ఉండాలి. ఆకుకూరల్ని తరచూ తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ కూరగాయలు ఆరోగ్యంతో పాటు మార్కెట్లో కూడా మంచి గిరాకీ కలిగినవే. ఎందుకంటే వీటిలో ఉండే పోషక గుణాల గురించి అందరికీ తెలియటంతో రోజు కొనుగోలు చేయటం జరుగుతుంది. కావున రైతులు ఈ పంటను సాగు చేస్తే మార్కెట్లో అమ్మకానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే మంచి దిగుబడి పొందాలంటే కొన్ని జాగ్రత్తలు అవసరం. ఎరువులు కరెక్ట్గా వేయాలి. నీటిపారుదల సరిగ్గా నిర్వహించాలి. కలుపు మొక్కలు పోగొట్టాలి. చీడపీడల నివారణకు సకాలంలో శ్రద్ధ పెట్టాలి. ఇవన్నీ పాటిస్తే ఆకుకూరల సాగులో నష్టాలకు చోటే ఉండదు అని చెప్పుకోవచ్చు.